తక్కువ క్యాపిటల్‌తో నిఫ్టీలో ఆప్షన్ బయింగ్, ఇంట్రాడే ఆప్షన్ బయింగ్ చేస్తూ మనం ఎలా మనీ ఎర్న్ చేయొచ్చు అన్నది ఈ సిరీస్ చేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా. ఇందులో మనం నిఫ్టీలో నిఫ్టీ క్వాంటిటీ తెలుసు కదా, 65 క్వాంటిటీ, అది క్యాపిటల్ 20,000 మాత్రమే యూజ్ చేసి మనం ట్రేడ్ చేస్తాం ఇంట్రాడే నేకుడ్ ఆప్షన్ బయింగ్. సో ఈరోజు కూడా నేను ట్రేడ్ చేశాను. ఇక్కడ చూడండి. సో ఇక్కడ నాకు 1,316 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఎంత క్యాపిటల్ పైన? 20,000 క్యాపిటల్ పైన. సో మనం ఈరోజు చూస్తే నిఫ్టీలో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇది 15 మినిట్స్ క్యాండిల్. ఇది ఒక్కొక్క క్యాండిల్ వచ్చి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది. సో అక్కడి నుంచి కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళింది. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే కొంచెం కరెక్షన్ అయింది నిఫ్టీ. ఇది మీకు పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో చూస్తే మీకు ఇది నేకుడ్ ఆప్షన్ చార్ట్ అన్నట్టు. ఇది సి చార్ట్ చూస్తే మీకు ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి 22,900 సి చార్ట్, ఇది 22,900 పి చార్ట్. సో ఇక్కడ మీకు ఆఫ్టర్ 1 o'clock చూడండి, 120 నుంచి ఇది యాంకర్ కాలం. ఇది ఆల్మోస్ట్ ఇది 280 నుంచి 424 రూపీస్కి వెళ్ళింది. ఇది ఒకటే కాలం. సో అంత సడన్గా ఫాల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మీకు సడన్గా ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు 115 నుంచి 130 వరకు ఫాల్ అయిపోయింది. అదే పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్లో చూస్తే మీకు ఇది 41 కౌంట్ అన్నట్టు ఆల్మోస్ట్. అంటే ఇది 1% చార్ట్ ఇది. సో మనకు అక్రాస్ ఆల్ ఇండెసెస్లా నిఫ్టీ 1.5%, బ్యాంక్ నిఫ్టీ 2.3, మిడ్ క్యాప్ 2.26, స్మాల్ క్యాప్ 3.2 అన్నీ కూడా మనకు ఈరోజు అక్రాస్ సెక్టర్స్ బుల్లిష్గానే ఉన్నాయి. సో టాప్ గెయినర్స్లో చూస్తే మీకు జిఆర్ఎస్సి ఉంది 19%, అరౌండ్ 19%, టీటీఎంఎల్, ఓలా ఎలక్ట్రిక్, కొచ్చిన్ షిప్ యార్డ్, మజ్గాన్ డాక్ ఇలాగా మీకు టాప్ గెయినర్స్లో ఉన్నాయి. ఇక్కడ లూజర్స్లో చూస్తే మీకు ఇప్కా ల్యాబ్, డాక్టర్ రెడ్డి, ఎల్జీ ఇండియా ఉన్నాయి కదా. సో ఇవి వచ్చేసి మీకు మొమెంటం ఉన్న స్టాక్స్, ఇవి టాప్ 10 మొమెంటం ఉన్న స్టాక్స్. సో ఇదండి, ఇది ఆప్షన్. మీరు ఇంకా ఇంతకుముందుకు 2 వీడియోస్ చూడకపోతే చూడండి. ఇంట్రాడే ఆప్షన్ బయింగ్ 27th మార్చ్ ఒకటి, 25th మార్చ్ ఉంది. సో ఈ సిరీస్ని చూడండి. తక్కువ క్యాపిటల్తో ఎలా ట్రేడ్ చేయొచ్చు అని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఆప్షన్ బయింగ్లో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.